మహాభారతం పుస్తకం చదివితే కురుక్షేత్రానికి ముందు రాయబారాలు బోలెడు జరుగుతాయి. కృష్ణుడితో ఆరంభమై ఆ పైన బోలెడు అటు కుచేలుడు దాకా బోలెడన్ని జరుగుతుంటాయి. రాయబారాలు, రాయబేరాలు. దాంట్లో ప్రతి దాంట్లో ఒక్కొక్క నీతి ఉంటది. అంటే మా తప్పేమి లేదని భవిష్యత్ ప్రపంచానికి చెప్పుకోవడానికి తగ్గట్టుగా. రాయబారికి విలువ ఇవ్వబడింది ఒక్క కృష్ణుడికి మాత్రమే. అంటే ఇరుపక్షాలు విలువిచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్‌ని రాయబారిగా ఇరుపక్షాలు విలువివ్వకపోవడమే సమస్య. అమెరికా తాబేదారుగా పాకిస్తాన్ పనిచేస్తుందని ఇరాన్ కూడా నమ్ముతోంది. తాజాగా ఇరాన్ పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజాయి పార్లమెంట్‌లోనే పాకిస్తాన్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదు అన్నారు. ఇస్లామాబాద్‌లో దౌత్యానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అని తేల్చి చెప్పారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ మనకు మంచి మిత్రదేశం, కానీ అది చర్చలకు సరైన మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదు. పాకిస్తాన్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది కానీ ఆ దేశ వైఖరిని సవాల్ చేయడానికి సాహసించలేదు. లెబనాన్ విషయంలో అమెరికా అంగీకరించలేని విధంగా డిమాండ్లు తెర మీదకి తీసుకొచ్చినప్పుడు కూడా పాక్ నేతలు అడ్డు చెప్పలేదు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా ఉండాలి కానీ ఒక పక్షం వైపు మొగ్గు చూపకూడదు. ఇప్పటి వరకు వాళ్ళ విధానం చూస్తుంటే చర్చల విషయంలో నిష్పక్షపాతంగా వివరించగలరా అని దాని మీద సందేహాలు తలెత్తున్నాయంటూ ఇబ్రహీం రెజీ పార్లమెంట్లోనే చెప్పుకొచ్చాడు. అమెరికా ఇరాన్ మధ్య తొలి విడత చర్చలు అప్పటి నుంచి ఇది పతాక స్థాయికి చేరుతోంది.